అందరికీ నమస్కారం. చాలామంది కామెంట్స్‌లో అడిగారు. వాళ్ళందరికి కూడాను చెప్పడం జరుగుతుంది. అయితే నిన్న నాకొక మెసేజొచ్చింది. ఆ మెసేజ్‌లో ఒక మేడం గారు చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న మూలంగా వచ్చే ఇబ్బందులు, వచ్చే ఇబ్బందులు. ఎప్పుడో వచ్చే సంవత్సరం కదా! అప్పుడు మనం ఫలితాలు చెప్పొచ్చులే అని అనుకున్నాను. అలాగే ఒక ఇద్దరు, ముగ్గురు రాబోయే కాలంలో ఈ గ్రహాలు కలుస్తున్నాయి కదా! ఆ గ్రహాలు కలవడం మూలంగా వచ్చే లాభ నష్టాల గురించి వివరించండి అన్నారు. దాని గురించి ఇంకా టైం ఉంది కదా అనుకున్నాను. నిన్న వచ్చిన మెసేజ్ వచ్చిన సమయానికి నేను ప్రశ్నా జ్యోతిష్యం వేయడం జరిగింది. అదీను నిన్న మేము శుక్రవారం ముస్లిం కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం నమాజ్ చదవాలి. మసీదులో ఉండగా మాకు ఆ మెసేజ్ రావడం, ఆ మెసేజ్ ఆ సమయంలోనే ఎందుకొచ్చింది అని ఆలోచన చేయడం. ఆ తర్వాత మా పరిజ్ఞానం సహకరించినంత మేరకు ప్రశ్న జ్యోతిష్యం వేసి చూశాను. చూసిన తర్వాత నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీ అందరికీ తెలియపరచాలనే భావంతో వీడియోలో చెప్దామనుకుంటున్నాను. గతంలో మన భారతదేశానికి ఉత్తరము, ఉత్తర వాయువ్యము, పశ్చిమ దిశల నుండి అనర్థాలు జరుగుతాయి అన్నాను. ఆల్రెడీ మీరందరూ చూసారు. అది నేను చెప్పడం వల్ల జరగలేదు. ఆ మహనీయ మహర్షి బృందం మనకి శాస్త్రాలు అందించినియి. ఆ శాస్త్రాన్ని చదివి నేను అర్థం చేసుకొని, ఏ విధంగా వివరించాలనేది మీకు వివరిస్తున్నాను. ఇక నిన్న వచ్చిన మెసేజ్‌లో దాన్ని డీకోడ్ చేయడం, అలాగే అలైన్‌మెంట్ చేయడం. ఆ మెసేజ్‌లో ఉన్న ముఖ్యమైన సమాచారం ఏంటంటే, గురుగారు మీరు వీడియోల్లో నేను చూసిన వీడియోలో నా ఛానల్ పేదవాళ్ళ ఛానల్ అని అంటున్నారు. ఏ ధనికులకు పనికిరాదా అంటే పనికిరాదు. ఎందుకు పనికిరాదు? క్వెషన్ మీ మనసులో వస్తది. ఇప్పుడు ఒక 5,00,000 ఉన్న రూ. 5,00,000 ఉన్న ధనికుడికి ఒక 50,000 నష్టం జరిగితే పెద్ద ఇబ్బందేం ఉండదు. కానీ పేదవాడికి 5,00,000 పోయినాయనుకోండి. 50,000 పోయినా ఎంత బాధపడతారు? చెప్పండి. ఒకసారి ఆలోచించండి. అందుకనే నాది పేద ఛానల్. ఎంతమందుంటారు ధనికులు? 100 మందిలో 20 మందుంటారు. 30 మంది మిడిల్ క్లాసోళ్ళుంటారు. 50 మంది పేదవాళ్ళుంటారు. నాది ఆ 50 మందికే గాని మిడిల్ క్లాసోళ్ళకి కూడా కాదు. ఎందుకంటే మిడిల్ క్లాసోళ్ళు ఇంకా సంపాదించాలని మోసపోయి ఇబ్బందులు పడేవాళ్ళు ఎంతమంది లేరు. పోయిన వారం ముగ్గురు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫోను చేశారు. అయ్యా మాకు వ్యాపారం సరిగ్గా సాగడం లేదు. ఏంటి మా పరిస్థితి అని. ఆ ముగ్గురికి ఒకటే సమాధానం. ఒకటే సమాధానం. మీ జాతకంలో కేతువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కేతు గ్రహం తగిలింది అంటే మీరు పతనాన్ని వైపుకి దారి చూసుకుంటున్నట్టే. ఏ వ్యాపారమైనా కూడాను. ఇడ్లీ బండి అమ్మేవాడి కాడ నుండి బోయింగ్ విమానానికి స్పేర్ పార్ట్స్ తయారు చేసే కంపెనీ దాకా కూడాను. ఇలా అంటున్నాను అనుకోమాకండి. ఓకేనా?
ఆ మెసేజ్ లో ఉన్న విషయం నేను కేవలం పేదవాళ్ళకే చెప్తున్నాను. పేదవాళ్ళు పేదవాళ్ళకే చెప్తున్నాను. ఇంకా వేరే వాళ్ళకి చెప్పట్లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్పట్లేదు. ధనికులకు కూడా చెప్పట్లేదు. కేవలం పేదవాళ్ళకి మాత్రమే నేను చెప్పేది. బాగా గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 31 నైట్ 12 గంటల కానించి బాగా గుర్తుపెట్టుకోండి. 12 గంటల కాడి నుండి దాదాపు 2026 2026 మళ్ళీ డిసెంబర్ 31 నైట్ వరకు నేను ఒక్కసారి టైం ఫిక్స్ చేశానంటే కొంతమంది ఉన్నారు. టైము డేట్ ఫిక్స్ చేశాను అంటే దానిలో ఏదో ఉంటుందని. ఇబ్బందులు పడినోళ్ళు కూడాను, సార్ మీరు టైం ఫిక్స్ చేయొద్దు సార్ అంటారు. కానీ నేను టైం ఫిక్స్ చేయాలి, తప్పదు. ఎందుకు? పేదవాళ్ళ కోసం. ఓకేనా? నెంబర్ 1, మీకు మ్యానిపులేట్ చేసి మీ దగ్గర ఉన్న ధనాన్ని తీసుకెళ్ళిపోతారు. మ్యానిపులేట్ చేసి మీ దగ్గర ఉన్న ధనాన్ని తీసుకెళ్ళిపోతారు. ఎలా? అరచేతిలో వైకుంఠం. బాగా గమనించాలి. అరచేతిలో వైకుంఠం. మీ దగ్గర ఒక్క 2000 రూపాయలతో ఇంత లాభం అని చెప్తారు. 2000 పోతే పోయిందని ఇచ్చారనుకోండి. అలాగా ఎంతమంది 2000 చొప్పున కడతారు? ఓకేనా? అది మోసపోతారు. రెండోది, మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ దాంట్లో కూడా మీ ధనం ఇరుక్కుపోతుంది. పోతుంది, వేరే వాళ్ళు దానికి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ లింకులు వదులుతూ ఉంటారు. లింకులు వదులుతారు. ఆ లింకుల ద్వారాగా సైబర్ నేరాలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడున్నది 100కి 10%. 10% ఉంది. ఇక రాబోయే కాలంలో ఇది జరుగుద్ది. ముఖ్యంగా ముఖ్యంగా భారతదేశానికి దక్షిణ పడమరల వైపు ఉన్న రాష్ట్రాలలో ఈ సైబర్ నేరాలు పెరుగుతాయి. ఖచ్చితంగా పెరిగిపోతాయి. ఒకటి. రెండోది, యువత పూర్తిగా 100కి 100% పాడైపోతుంది. ఎలా? ఈ సైబర్ నేరాల మూలంగా తాగుడికి, డ్రగ్స్ కి, ఓకేనా, అలాగే ఈ గంజాయి, కోకిన్, వీటికి అలవాటు పడిపోతుంది. ఇది కేవలం పేదవాళ్ళకి చెప్తున్నాను. దయచేసి మీ డబ్బు వృధా చేసుకోవద్దు. మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. కేవలం దక్షిణం దిశలో ఉన్న రాష్ట్రాల వాళ్ళు. మనం అనుకుంటాం ఆంధ్రప్రదేశ్ దక్షిణానికి లేదు కదా అని. అనుకుంటాంగా? అనుకోంగా? లేదులే అని. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇవి జరుగుతాయి. వాళ్ళల్లో చాలా మంది తెలంగాణ వాళ్ళు కూడాను నా యొక్క ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దయచేసి ఆన్లైన్లో కానీ ఎదుటి వ్యక్తులు చెప్తున్నారని మీరు గబాలమంటూ ధనం ఇవ్వడం కానీ, ముఖ్యంగా
పేదవాళ్ళయ్యి రూపాయి రూపాయి దాచుకుని మీ యొక్క స్థలాలు ఉంటే వాటికి ముందల మీరు ఫెన్సింగ్ వేయండి. ఫెన్సింగ్ వేసేయండి. ఫెన్సింగ్ వేస్తేనే మీ స్థలం మీ దగ్గర ఆగుద్ది, లేకపోతే ఆగదు. ఇదేంటండి బాబు ఇలాగంటున్నారు అంటున్నారేమో, దాంట్లో క్లూ కూడా చెప్పేస్తున్నా. శని రాహులు కలుస్తున్నారు. శని రాహు గ్రహాలు కలుస్తున్నాయి. దక్షిణ దిశ అంటున్నారేంటి అన్నారు అనుకుంటారుగా. భారతదేశానికి వృషభ లగ్నంలో మనకి స్వతంత్రం వచ్చింది. శని బాధకుడు, పైగా 10వ భావంలో ఉన్నాడు, 4వ స్థానాన్ని చూస్తున్నాడు, అంటే తూర్పు దిశ కూడా చూస్తున్నాడు. ఖచ్చితంగా జరుగుతాయి. ఒకవేళ జరగలేదనుకోండి, అది నా పరిజ్ఞాన లోపం, అంతేగాని శాస్త్రం అయితే కాదు. ఓకేనా? కాబట్టి యువత, పేదవాళ్ళు ఆన్లైన్లో ఎక్కువగా ఉండొద్దు. ఏంటంటే ఆన్లైన్లో ఉండకపోతే ఎలాగండి అంటే, ఆన్లైన్లో ఉండండి, కానీ వచ్చే లింకుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లింకు నొక్కితే మీకు 5 లక్షలు డబ్బులు పడిపోతాయి. ఇవన్నీ ఆశ, మ్యానిపులేషన్, దట్ ఈస్ రాహు. అలాగే మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీ ఆ పిల్లలకి అవుట్ ఆఫ్ కంట్రీ పంపిస్తాం, మేము మీకు వీసా ఇప్పిస్తాం అని ఇటువంటి మోసాలు పెరుగుతాయి, చూసుకోండి. ఎందుకంటే ఆన్లైన్ కారకుడు రాహు. అవతల దేశానికి వెళ్ళాలంటే రాహువే కావాలి. పని వృత్తికారకుడైన శనితో సంబంధం పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ శని యొక్క నక్షత్ర సంచారం, దాని రిజల్ట్ వేరు. డైరెక్ట్ గా శనితో సంబంధం పెట్టుకుంటాం వేరు. అందుకనే యువత చాలా మంది ఉద్యోగాలు వస్తాయని కంపెనీస్ లో డబ్బులు కట్టేసేసి మనం వెళ్ళిపోవచ్చు అని మీరు అనుకుంటారు. కానీ ఖచ్చితంగా 100% మీరు మోసపోతారు. ఖచ్చితంగా మోసపోతారు. రాహు యొక్క దృష్టి గురువు మీద పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ట్రైన్ లో ఉంటారు, లేదా కేంద్రాధిపత్యం వస్తుంది, వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవి జరుగుతాయి. దయచేసి పేదవాళ్ళు మాత్రం ఇట్లాగా ఆన్లైన్ లో డబ్బులు కట్టుకుని ఉద్యోగానికి వెళ్ళిపోదామని, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళిపోదామని, లేకపోతే వేరేది ఏదో ఆపర్చునిటీ వచ్చింది కదా అని డబ్బులు కడితే వస్తుంది కదా అనుకుంటే మీరు మోసపోవడం ఖాయం. జాగ్రత్త. రెండోది, ఇది ప్రత్యేకంగా ఆడపిల్లల గురించి, ప్రత్యేకంగా ఆడపిల్లల గురించి. వివాహ సమయాల్లో షాదీ.com లో పెడతాం. ఓకేనా? కొంచెం వివాహం చేయాలని మీరు అనుకున్నప్పుడు మీ కళ్ళతో మీరు చూడండి. సంబంధం కూడాను ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళండి, చూడండి, వాళ్ళ యొక్క వాతావరణాన్ని అంచనా వేసి అమ్మాయికి ఇవ్వండి. అలాగే అబ్బాయిలు కూడా అంతే. అబ్బాయిలు కూడా అమ్మాయి బాగుంది, బాగా మూట, బాగా మనకి బాగా డౌరీ వస్తుంది అనుకుంటే జైల్లో కూర్చోబెడుతుంది, జాగ్రత్త. మగపిల్లడు కూడా అంతే. మంచోడు అది ఇది అనుకుంటే తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్, కోర్టు వ్యవహారాల్లో వేసేస్తారు. ఇవి ఉన్నాయి, జాగ్రత్త. గత వీడియోలో నేను చెప్పిన ఫలితాలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ నేను మీకు చెప్తున్నా, జాగ్రత్త. రూపాయి రూపాయి దాచుకొని పెళ్లి చేద్దామని, తీరా పెళ్లి చేసిన తర్వాత పెళ్లి కొడుకు సరైనడు కాదని, లేకపోతే అబ్బాయిని అల్లార ముద్దుగా మీరు పెంచుకొని తీరా మంచి అమ్మాయి కదా అని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తిప్పి, అంత అవసరమే ఉంది? మధ్యవర్తి తత్వంగా చెప్పేయి మీరు వినొద్దు. నెంబర్ 1. మీరు చెయ్యాలి అనుకుంటే తీసుకుని వెళ్ళి చూసుకొని
ఓకే అని మీ మనసుకు అనిపిస్తేనే ముందుకు సాగండి. లేకపోతే సాగొద్దు. ఏంటండి ఇయన్నీ ఎందుకు చెప్తున్నారు ఇది అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే రాహు నుండి దశమ స్థానం వృషభం. రాహు సంచరించబోయే స్థానం కాడి నుంచి పంచమ స్థానం తుల. ఖచ్చితంగా న్యాచురల్ జోడియాక్‌కి 2 అంటే ధనం, 7 అంటే వివాహం, 5 అంటే శుభకార్యం, సంతానం. సంతాన విషయంలో ఐవీఎఫ్‌కెళ్ళిపోదాం, డబ్బులు పెట్టేద్దాం, పిల్లలు పుడతారంట కదా అని ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని ఊకే పరిగెత్తకండి. ఎందుకంటే అది సక్సెస్ అవ్వవు. 2, 3 లక్షలు ఖర్చు పెడితే టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఇవి దాదాపు 90% అయితే నిలబడవు. కానీ 10% ఇచ్చారుగా గురువుగారని ఎళ్లారనుకోండి, డబ్బులు పోయిన తర్వాత ఆ దరిద్రంలో నేను కూడా ఉన్నానని అప్పుడు అర్థమవుతది. తొందరపడొద్దు. ఓకేనా? అయితే ఇంతా చెప్పిన తర్వాత కూడాను మీ మనసులో నుంచి ఒక ప్రశ్న ఉద్భవించింది. ఏంటో తెలుసా? ఏ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని అంటారు. వాళ్ళు రేపు పొద్దున్న ప్రశ్నలేసేస్తారు. కామెంట్‌లో ఏస్తారు. ఏ రాశులోళ్ళకి ఎలాగుంటది గురువుగారు? ఏ రాశులోళ్ళు ఇబ్బంది పడతారు గురువుగారు అని మళ్ళీ నాకు కామెంట్స్‌లో పెడతారు. నేను చెప్పను. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. దీనికి కూడా ఎందుకు చెప్తున్నానంటే, నేను ముస్లిం. 5 పూటలు నమాజ్ చదవాల్సిందే. కానీ, ఏ నమాజ్ చదివితే లాభం అని నేను కూడా అడుగుతానుగా. అందుకని చెప్పరు. మీరు హిందూ. ప్రతిరోజు లెగవాలా, పూజ చెయ్యాల్సిందే. లేదు మీరు క్రిస్టియన్. ప్రతిరోజు లెగవాలా, ప్రభు సన్నిధిలో కూర్చోవలసిందే. కూర్చొని ప్రార్థన చేయాల్సిందే. ఈ రోజు, ఆ రోజని కాదు. ఈ సమయం, ఆ సమయం అని కాదు. ప్రతిరోజు చేయాల్సిందే. ఏ ప్రతిరోజు ఉద్యోగంలో ఎళ్తన్నారుగా. ప్రతి నెలా జీతం తీసుకుంటున్నారుగా. ప్రతి పూట భోజనం చేస్తున్నారుగా. ఇది చేయరా? ఇది చేయకుండా మీకు డబ్బు కావాలి, పదవి కావాలి, నేమ్ అండ్ ఫేమ్ కావాలి, అన్నీ కావాలి. కానీ భగవంతుడు మాత్రం మీరు చేయరు. ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. నీ కుల ధర్మాన్ని నువ్వు పాటించాల్సిందే. దాంట్లో మార్పులు, చేర్పులనేవి లేవు. అర్థమైందా? కాబట్టి దయచేసి నాకు రేపొద్దున కామెంట్స్‌లో పెట్టొద్దు. ఏ రాశోళ్ళు ఏంటి అని. ఎందుకంటే నాకు మహా కోపం. అందరూ బావుండాలి. అంతే. అందరికి తెలవాలి. ఇప్పుడు పేదవాళ్ళలోనే 12 రాసుల వాళ్ళు ఉంటారు. 12 లగ్నాల వాళ్ళు కూడా ఉంటారు. రాశిలు అంటేనే ఆశ. చంద్రుడు ఆశ కలిగిస్తాడు. పర్వాలేదులే. రూ. 1000 పెడితే 10,000 వస్తాయిలే. 5,000 కడితే రూ. 1,00,000 వస్తాయిలే అని. ఇదంతా మ్యానిప్యులేటింగ్. ఖచ్చితంగా జరుగుద్ది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారని నేను చెప్పడం జరిగింది. అమ్మా మీరు రాజేశ్వరి గారు మద్రాస్ నుంచి పెట్టారు. చాలా చాలా థాంక్స్. ఎందుకంటే పేదవాళ్ళు అనగానే నాకు చాలా నేను కింద నుంచి వచ్చినోడినమ్మా. అందరికీ ఇబ్బంది కలగకూడదు. ఈ శాస్త్ర పరిజ్ఞానం సంపాదించుకోవటం కోసం నాకు ఇష్టమైన ఆహారం కూడాను సాక్రిఫైస్ చేసినోడిని. 10 మంది బాగుండడం కోసం మనం తినాలా? తినాల్సిన అవసరం లేదుగా. కాబట్టి దేవుడి దయ వల్ల మీరందరూ మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు హ్మ్. పేదవాళ్ళే. ధనికులతో పనిలే మనకి. పేదవాళ్ళకి. ఎవరున్నా సరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మాకు కొంచెం జాగ్రత్త. వచ్చే సంవత్సరం నుంచి బాగోలేదట అని చెప్పండి. ఎందుకంటే తొందరపాటులో ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం ఇప్పిస్తాను, వీసా ఇప్పిస్తాను,
లేకపోతే నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను, లేకపోతే వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేపిస్తాను, లేకపోతే ఆ ల్యాండ్ నీకు ఇప్పిస్తాను. ఇయన్నీ జరుగుతాయి. కానీ ధనపరంగా మాత్రం మీరు ముందుకు వెళ్ళొద్దు. వెళ్ళి మీరు చేతిలోంచి ధనం వెళ్ళిందంటే మళ్ళీ తిరిగొస్తదనే గ్యారంటీ లేదు. ఓకేనా? అలాగే ఇప్పుడు దక్షిణ దిశ అని చెప్పాను. అలాగే కొంచెం యువత జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకోవాలనుకుంటే ఓకే. వైన్ తాగేవోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రగ్‌కి అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆహ్, దురవ్యసనాలకు బానిసలయ్యే అవకాశాలైతే ఉన్నాయండి. కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే ఈ కుల ఘర్షణలు, కుల ఘర్షణలు కూడా మొదలవుతున్నాయి ఆల్రెడీ. కాబట్టి మనం మనుషులం అన్న సంగతి మర్చిపోకూడదు. మనదేంటి? మన కులం ఏంటయ్యా అంటే మనిషి జాతి, మానవ జాతి. ఇది ఎప్పుడైతే మనం మర్చిపోతామో, నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు కొట్టుకుని చచ్చి దేశం మొత్తం శ్మశానాల గుట్టని చేసుకుంటూనే అది మనమే చేసుకుంటాం. భగవంతుడు ఏమీ చేయడు. చూస్తూ ఉంటాడు. అంతే ఇంకేం చేయడు. కానీ భగవంతుడు ఎందుకండి మళ్ళీ చూడడం? మార్చొచ్చు కదా అంటే ఒక్క విషయం చెప్తాను. భగవంతుడు రాసిన రాతల్ని మార్చగలిగే శక్తి ఆ భగవంతుడికే లేదు. మళ్ళీ ఎవరికుంది? ఎవరికుంది? ఆ రాతల్ని మార్చగలిగే శక్తి తన భక్తుడికుంది. భక్తుడికే ఉంది. భక్తుడు అడుగుతాడు. భక్తుడు అడుగుతాడు. భక్తుడు అడిగింది చెయ్యకపోతే భగవంతుడి ఎలా? అంతే గదా! ఇప్పుడు మనం అనుకుంటున్నాం. త్రికరణ శుద్ధిగా ఆ భోళాశంకరుడిని పిలిస్తే పరిగెత్తుకొనొచ్చేస్తాడు. భగవంతుడు ఉన్నది భక్తుడు చెప్పింది వినటం కోసమే. విని ఎదుటి వాళ్ళ కష్టాల నుండి బయటికి తీసుకురా నాయనా అంటే తీసుకొస్తాడు. ఎందుకు? భక్తుడి మాట వినాల్సిందే. భక్తుడు ముందల భగవంతుడు దాసోహం కాకమానడు. ఇది ప్రాక్టికల్‌గా నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. ఒక ఒక అమ్మాయి తన భర్త మరణం సంభవించింది. ఎలా? చిన్న చిన్న పిల్లలు ఇంటికొచ్చేసి కాళ్ళు పట్టుకుంటుంటే నేనేమైపోవాలి? ఆమెకు కూడా ఇవ్వల టైం. 90% నిజం. భగవంతుని ఆరాధించాం. చెప్పాం నాయన చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు అనాథలైపోతే వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళు కూడా పేదవాళ్ళే అని చెప్పడం మూలంగా ఏదో ఆ భగవంతుడు ఆయనకి ఆయుష్యాన్ని పెంచి ఈరోజు ఎక్కడ కనపడినా గురుగారు బాగున్నారా అని పలకరిస్తాడు. సో ఏంటయ్యా అంటే మీరు భగవంతుడిని ఎక్కువగా ఆరాధించండి. ఆరాధిస్తేనే మీకు ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతది. లేకపోతే దొరకదు. ఓకేనా? కాబట్టి జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాను. ఇక మనకి ప్రశ్నలు వేశారు. హ్యాపీ అని వేశారు. నమస్కారం గురువుగారు. నాకు గురు దశ ఎలా ఉంటాది? ఓకేనా? గుంటూరు. నాకు జాబ్ వచ్చింది 1 ఇయర్ తర్వాత పోయింది. నాకు ఇంకా జాబ్ రావటలేదు. జాబ్ గురించి చెప్పండి. ఆ! ఉద్యోగం చేశారు. మళ్ళీ పోయింది. ఇది పోయిందంటే ఎందుకు పోయింది తెలుసా? తెలీదు. మీకేమో ప్యాకేజ్ కావాలి. సంవత్సరానికి 25,00,000 లేతే ఒక 15,00,000 ప్యాకేజ్ కావాలి. కానీ భగవంతుడికేం కావాలి? మీకైతే ప్యాకేజ్ కావాలి. భగవంతుడికి ఇవ్వరా? చెప్పండి. భగవంతుడికి ఆకలుంటది. ఆ ఆకలి మీరు తీర్చకపోతే ఇలాగే ఉంటది. మీకైతే ప్యాకేజీలు కావాలి. కానీ భగవంతుడికి పస్తులు పడుకోబెడదాం. ఓకేనా? చెప్తాను.
1999. 1999 ఏడో నెల. ఏడో నెల 19వ తారీఖు. 19వ తారీఖు. ఓకే. 19వ తారీఖు ఏంటండి? చూసారా? మీరు అడిగిన ప్రశ్నలోనే తప్పుంది. రెండోది ఏమైపోయింది? మీరేం చేశారు? 19/7/1999, టైం 4:30, ప్లేస్ గుంటూరు. నాకు జాబు వచ్చింది 1 ఇయర్ తర్వాత పోయింది. ఇదంతా బాగానే ఉంది. 4:30 అన్నారు. తెల్లవారుజామున అనుకోనా? లేకపోతే సాయంత్రం అనుకోనా? చూడండి, అది ప్రశ్నలోనే తప్పొచ్చేసింది. సో, మీకు వస్తది. కంగారు పడమాకండి. అదేదో 4:30 అన్నారు. సరే, ఒక విధంగా కొంచెం ఒక్క అడుగు ఆలోచించి చెప్తాను. అయితే 4:30 అన్నారు. 1999. ఏడో నెల 19వ తారీఖు. 4:30 తెల్లవారుజామున ఏద్దాం. తెల్లవారుజామున హస్త నక్షత్రం. లగ్నం. 9వ స్థానంలో శని సంచారం. బాబు, మీకు గోచారం ఉదయం 4:30కైతే మీకు గోచారం బాగోలేదు. ఉన్న ఇల్లు, ఉన్న గ్రామము, ఉన్న రాష్ట్రము, ఉన్న దేశం విడిచిపెట్టి దూరంగా వెళ్ళాలి. మీరు ఇంటికాడే కూర్చునుంటే ఈ పరిస్థితి వస్తది. అయితే మీకు ఫ్యూచర్ చాలా బాగుంది. ఇబ్బందేమీ లేదు. పైకి ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు అని ఉంది. వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగే యోగమే ఉంది గానీ, డైరెక్ట్‌గా సింహాసనం మీద కూర్చునే యోగం అయితే లేదు. ఓకేనా? మీరు చిన్న ఉద్యోగం పట్టుకున్నారు కాబట్టి, ఆల్రెడీ వచ్చింది, పోయింది కాబట్టి, నెక్స్ట్ వచ్చే జాబ్ అయితే మంచిదే ఉంది. అది ఉదయం 4:30కైతే, తెల్లవారుజామున 4:30కి మీరు పుట్టుంటే. ఓకేనా? ఇబ్బందేమీ లేదు. అయితే దీంట్లో ఉదయం 4:30కైతే పితృదోషము. అది ఏమంటారంటే వంశపారంపర్యంగా వచ్చిన దోషం ఉంది. అది నివృత్తి చేసుకోండి. ఓకేనా? అయితే 4:30 సాయంత్రం వేద్దాం. సాయంత్రం వేస్తే ఏంటి పరిస్థితి? సాయంత్రం కూడా ఎలాగుందంటే, ఇక్కడ అది ఇందాకడేమో మిథున లగ్నం వచ్చింది. ఇప్పుడేమో వృశ్చిక లగ్నం వచ్చింది. వృశ్చిక లగ్నానికి అర్ధాష్టమ ఏలినాటి శని నడుస్తుంది. పైగా బాధక స్థానంలో రాహు మరియు రవి, బుధులు కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి మీరు ఏది సూచించినా కూడాను ఇక్కడ కుజుడు వ్యయంలో ఉండడం, ఆరో భావంలో గురువు, శని ఉండడం వృత్తి యందు కొంత చికాకులు, ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏంటి అని చూస్తే, మీకు అయితే సాయంత్రమే పుట్టుంటారు. బాధకుడి యొక్క నక్షత్రములో గురువు సంచారం. బాధకుడి యొక్క నక్షత్రములో కేతు సంచారం జరుగుతుంది. సో, కాబట్టి రాహుకేతుల దోషముంది. ఒక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. ఉదయం 4:30కైతే ఇవేమీ లేవా అంటే ఇవి కూడా ఉన్నాయి. అప్పుడు మిథున లగ్నానికి 3వ దృష్టితో యోగకారకుడు 9వ స్థానాధిపతి యొక్క దృష్టి. ఇక్కడ సాయంత్రం 4:30 అయితే గోచారంలో శని సంచారం, అర్ధాష్టమ ఏలినాటి శని. ఓకేనా? కాబట్టి మరొకసారి పెడితే ఇంకా మంచిదనేదే నా భావన. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. తర్వాత
ఆనందరావు గారు అడుగుతున్నారు. సార్ నా పేరు జగన్నాథం. సార్ మళ్ళీ సార్ పూర్ణచంద్రుడికి, క్షీణచంద్రుడికి అన్నారు. ఏసా క్లియర్‌గా చెప్పండి అన్నారు. ఈసా అంటే నాకు అర్థం కాలేదండి. నాకు అసలకి ఇంగ్లీష్ రాదు. మీరేమో ఇంగ్లీష్‌లో పెడతారు. ఇంగ్లీష్‌లో మనకి జీరో నాలెడ్జ్. ఏదో బట్లర్ ఇంగ్లీష్ అంటారు గదా! అది వాడేసుకుంటాను నేను. నేను జాతకరీత్యా ఏ గ్రహాలను ఎలా వాడుకోవాలో అలా వాడేసుకుంటాను. మీరు కూడా వాడుకుంటారని చెప్తున్నా. మీరేమి వాడుకోవట్లేదు. వాడుకోకపోతే నేను చేసేదేం లేదు. క్షీణచంద్రుడికి మరియు పూర్ణచంద్రుడికి మీరు అడిగిన ప్రశ్న అమావాస్య, అమావాస్య కాడి నుండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అమావాస్య వచ్చింది అంటే మరుసటి రోజు నుంచి చంద్రుడు గ్రోతింగ్ అవుతూ ఉంటాడు. ఎప్పుడు దాకా? పౌర్ణమి దాకా 15 రోజులు పూర్ణచంద్రుడు. ఈ పూర్ణచంద్రుడు అనేది చాలా మంది మనం ఎలా తీసుకుంటామంటే అమావాస్య గడియల్లో మన తమిళనాడు సైడు చాలా చక్కగా ముహూర్తం పెట్టుకుంటారు. ఈ ముహూర్తం అమావాస్యలో పెట్టుకుంటారేంటి అని మీరు అనుకుంటారు. పెట్టుకోవచ్చు. ఎలా? ఎందుకని? కారణం ఏంటి? అనేది క్వెషన్స్. సో, పూర్తి అమావాస్య దాటిన తర్వాత అమావాస్య పూర్తిగా 24 గంటల్లో ఉండే అమావాస్యని సగం జేస్తారు. సగం చేసిన తర్వాత వాళ్ళు ముహూర్తం పెట్టుకుంటారు. అక్కడేమవుతుంది? సగం అంటే పూర్తిగా ఉన్నది పూర్తి అమావాస్య. సగం. ఆ టయాన్ని సగం చేసి దాటిన తర్వాత పెడతారు. ఎందుకంటే అప్పుడు చంద్రుడు సూర్యుడి నుండి దూరంగా వెళ్తూ ఉంటాడు. అభివృద్ధి చంద్రుడు. కాబట్టి అభివృద్ధి యోగాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రాక్టికల్‌గా కూడా మేము చూసాము. మేము ఇబ్బందులు అనుభవించాము కాబట్టే మేము మీకు తెలియపరుస్తున్నాం. ఇది పూర్ణచంద్రుడు అనేటప్పటికి ఈ చంద్రుడు పూర్ణచంద్రుడు అయినప్పుడు మనిషి యొక్క మనస్తత్వము, ఆలోచన ఆహ్లాదకరంగా ఉంటాయి. అయితే దాని మీద శని దృష్టి గాని, రాహుతో సంబంధం గాని, కేతువుతో గాని, కుజుడితో గాని ఉంటే మాత్రం మెంటల్లీ డిజార్డర్స్ వస్తాయి. ఎందుకంటే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం. ఈ పూర్ణచంద్రుడు అంటే కొంచెం 75% బాగున్నా 25% బాగోదు. ఎందుకంటే ప్రతి విషయానికి కంగారు ఎక్కువగా ఉంటది. గబగబా చేసేద్దాం. గబగబా ఎళ్ళిపోదాం. తొందరగా చేసేసుకుందాం అనే తొందరపాటు ఎక్కువగా ఉండే అవకాశాలు ఈ చంద్రుడి మూలంగానే ఉంటాయి. మీకు మెంటల్లీ డిజార్డర్సే గాని, జలుబే గాని, లంగ్ ఇన్ఫెక్షనే గాని ఇవి వచ్చినియి అంటే మాత్రం ఖచ్చితంగా చంద్రుని యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పూర్ణచంద్రుడు, క్షీణచంద్రుడు వచ్చేటప్పటికి మీకు ఈ పౌర్ణమి తర్వాత వచ్చేదంతా క్షీణచంద్రుడవుతారు. ఎందుకంటే అక్కడి నుంచి రవికి దగ్గరవుతూ ఉంటారు. అక్కడేమో రవికి దూరమయ్యారు. ఇక్కడ రవికి దగ్గరవుతూ ఉంటారు. ఇక్కడ మనోళ్ళు ఏంటంటే విదియ, తదియలో కూడాను మనం ముహూర్తాలు పెట్టుకోవచ్చు. ఇబ్బందేమీ లేదు. తర్వాత పంచమి, నవమి, దశమి, ఏకాదశ అంటే ఈ రోజులు కూడా పెట్టుకోవచ్చు. ఈ రోజులు ఎందుకు పెట్టుకోవచ్చు అన్నారు? ఇదొక ప్రశ్నేగా. ఎవరన్నా పూర్ణచంద్రుడైతే బావుంటది గానీ, క్షీణచంద్రుడైతే ఏం బావుంటదంటే, అత్యవసర పరిస్థితి తప్పదు అంటే వీటిని వాడుకోమని చెప్పారు. మనోళ్ళేం జేస్తారు? పెట్టేయండి. పెట్టేయండి. మంచిదేనండి. పర్వాలేదు పెట్టేయండి అంటారు. తర్వాత పడే తిప్పలెవరు? మీరు, నేను గాదు. ఓకేనా? అయితే ప్రతి ముహూర్తానికి కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్‌ని అతిక్రమిస్తాం. అతిక్రమించిన తర్వాత భగవంతుడి మీద నెట్టేస్తాం. దీని జీవితం ఇంతే, దీని బతుకు ఇంతే, దీని జాతకం ఇంతే అని. కాదు. మనం జేసుకున్న కర్మే మన జాతకంలో ఉంటది. అంతేగాని జాతకం బట్టి మీరు నడవరు. బాగా గుర్తుపెట్టుకోండి. జాతకంలో ధనయోగం ఉందంటే ఎళ్ళిపోయి అప్పులు తీసేసి వ్యాపారం చేసేద్దాం అనేది కాదు ధనయోగం. మీరు స్వయంగా త్రికరణ శుద్ధితో రూపాయి దాసిందే రూ. 10 అవుతది. అంతేగాని కొత్తగా ఏదో
మిషన్ వచ్చి మీద పడిపోదు. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్యుడు చెప్పేసారు కదా! నేను పట్టిందల్లా బంగారమే అనుకుంటే, అది చాలా ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టుద్ది. బంగారం పట్టిందల్లా బంగారం అంటే బంగారం ఉంటది. కానీ దోచుకుపోయేవాడొచ్చి మీ ప్రాణం తీసేస్తాడు. అప్పుడేంటి పరిస్థితి? యోగం బాగానే ఉంది. అట్లాగే అట్ ది సేమ్ టైమ్ దరిద్రం కూడా ఉంది. మనం ఆ దరిద్రం గురించి చెప్తే మీరు వినరు. యోగం గురించి చెప్పగానే పరిగెత్తుకొని వచ్చేస్తారు. గురువుగారు బాగా చెప్తారని. ఓకేనా? నేను యోగాల గురించి అందుకనే చెప్పను నేను. యోగాల గురించి నేను ఎందుకు చెప్పనంటే, పర్వాలేదు బాగానే ఉంది. బాగానే ఉంది అంటేనే అది అద్భుతంగా ఉంది అన్నట్టు. అంతేగాని అది తీసుకోవద్దు. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. హ్మ్. ఇక్కడ ఏమడుగుతున్నారంటే, శిరీష దేవి గారు అడిగిన ప్రశ్న, సెవెంత్ లార్డ్ ఇన్ 12థ్ హౌస్ చెప్పండి అన్నారు. ఏడవ భావాధిపతి 12లో ఉన్నారు. చెప్పండి అన్నారు. అమ్మా మీరు చెప్తాను. అలా చెప్పాలంటే కనీసం నాకు ఒక 70 సంవత్సరాల అనుభవం ఉండాలి నాకు. ఉంటే అప్పుడు నాకేముంటది? భార్య, పిల్లలు, ధనము, ఆశ అన్నీ చచ్చిపోయి ఉంటాయి. అప్పుడు ఒక యోగిలాగా మారతాను. భగవంతుడా అనేదాని ఉన్నవాడికైతే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా చెప్పగలడు. అయితే నేనెందుకు చెప్పలేకపోతున్నానంటే, మీరు ఏడో స్థానాధిపతి అయిన భర్త స్థానాధిపతి 12లో కూర్చున్నారు అన్నారు గాని, ఏ లగ్నానికి అనేది మీరు రాయలా. ఏదో ఒక లగ్నం ఉంటదిగా. 1-12 లగ్నాలున్నాయి. ఆ 12 లగ్నాల్లో ఏదో ఒక లగ్నం. ఈ లగ్నానికి సప్తమాధిపతి 12వ రాశిలో, భావంలో ఉంటే వచ్చే ఫలితం చెప్పండి అంటే, నేను చెప్పగలను గానీ, మీరు రాసిన ప్రశ్నకైతే నేనైతే చెప్పలేను. క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. నాకు ఫైనాన్స్‌గా ఇబ్బంది ఉంది. ఉమామహేశ్వరరావు గారు అడుగుతున్నారు. నాకు ఫైనాన్స్‌గా ఇబ్బందులు ఎందుకు ఇంత తీవ్రంగా ఉంటుంది? ఆర్థికంగా నిలబడ్డానికి ఏదైనా రెమెడీ చెప్పండి. కర్మానుసారిణే బుద్ధిహీన్. కర్మఫలం అనుభవించాల్సిందే. డబ్బు మీ దగ్గరకొస్తుంది అంటే నెక్స్ట్ స్టేజ్‌లో మీ దగ్గర డబ్బులు పోతున్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకుపోవడం అది ప్రథమ తప్పు. రెండోది, మీకొక రెమెడీ కావాలన్నారు. మీరు ప్రతి అమావాస్య రోజున ఇద్దరికి భోజనం పెట్టండి. పితృదేవతలకి. పెడితే సరిపోతుంది. ఇబ్బందేమీ లేదు. ఓకేనా? మళ్ళీ నేను కొంచెం బిజీగా ఉన్నాను. నేనే మీకు కాల్ చేస్తాను. ఆల్రెడీ మీ నంబర్ ఉంది కాబట్టి. ఓకేనా సార్? థాంక్ యూ. సూర్యకుమారి గారు మళ్ళీ ప్రశ్న వేశారు. ఏమడుగుతున్నారంటే, మా కోడలు డాక్టర్ గురుగారు 5/8/1995 కాకినాడలో సాయంత్రం 5 గంటలకు పుట్టింది అన్నారు. సరైన టైం లేదు. కోడలు దగ్గర బంధువు లవ్ మ్యారేజ్ చేసుకుంది. మా బాబుది ఉత్తరాషాఢ నక్షత్రం. లండన్‌లో ఉంటున్నారు. పాప లగ్నం సరిగ్గా తెలీదు. ఓకే. పాప లగ్నం సరిగ్గా తెలీదు అంటే దానికి నేను 'కేపీ స్టార్ 1లో వేసి, ఆ తర్వాత నేను మీకు ఫోన్ చేసి, ఆ పాప యొక్క అన్న గాని, అక్క గాని, తమ్ముడు గాని, చెల్లెలు గాని, తల్లిదండ్రులకు గాని వాళ్ళ యొక్క నక్షత్రాలుంటే బీటీఆర్ అంటారు. బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ చేస్తే గాని నేను కూడా చెప్పలేను. అది లగ్న సంధిలో పడిందా? లేకపోతే ఏమైనా తేడా ఏమైనా జరిగిందేమో! అది చూడడానికి బావుంటుంది. కాబట్టి అది కొంచెం సమయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఒకవేళ కావాల్సిందే అనుకుంటే అపాయింట్‌మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా దాన్ని మనం ఛేదిస్తాను. ఓకేనమ్మా? థాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పిని సలహాలు, సూచనలు పేదవాళ్ళందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను. ఏ ఒక్కళ్ళు పాటించినా కూడాను ఐ యామ్ హ్యాపీ. అంతే వేరేదేమీ లేదు.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీకు అపాయింట్మెంట్స్ కావాలన్నా 9676159759 నెంబర్కి 759 9676159759 నెంబర్కు మెసేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.